ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సేంద్రియ వ్యవసాయంతో ఆహార ఉత్పత్తులను పండించాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. గ్లోబల్ మార్కెట్లో నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు ఉన్న డిమాండ్ కు తగ్గట్లుగా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రకృతి సేద్యం కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఆయుధమని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రపంచానికే నమూనాగా ఏపీలో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామన్నారు. ఎరువులు, రసాయనాల వినియోగంతో చేసే వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లలో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి వీలుగా మార్కెటింగ్ వ్యవస్థను, సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఓ పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్ధం చేస్తున్నామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.